హలో అండి. హాయ్ హాయ్. I'm Abhilasha. Welcome to Gulte.com. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. So, how's your mind space like? అంటే ఇప్పుడు ఒక 2 weeksలో రిలీజ్ అవుతుంది మూవీ. ఏం లేదంటే చేసాం, ఏదైతే ఎగ్జైట్మెంట్తో మొదలు పెట్టామో కదా, చూసుకున్న తర్వాత అంతే ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాం. ఓకే. సో ఇది అంత ఫాస్ట్గా ఆడియన్స్కి చూపించి వాళ్ళ నుంచి వచ్చే దీనికోసం వెయిటింగ్. ఓకే. ఇంకా డబ్బింగ్ నడుస్తుందా లేకపోతే అయిపోయింది? ఓకే ఓకే. అంటే చిన్న చిన్నగా కాపీ ఫైనల్ అవుట్పుట్ తీసే వరకు కూడా నేను చెప్తానే ఉంటాను. సో మ్యాక్సిమం అయిపోయినట్టు. చిన్న చిన్నవి ఏమన్నా ఇలా ఎడిటింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మీరు కూర్చొని చూడడం, డూ యూ ప్రిఫర్ దట్? యా, తప్పకుండా 100% చేస్తాను. ఓకే. అప్పుడు ఎలా అంటే మీరు డూ యూ ఫోకస్ అ లాట్ ఆన్ హౌ యూ లుక్ ఆర్ మోర్ ఆన్ ద స్టోరీ? లుక్ అనేది అసలు జీరో. అది నేను ఏ సినిమాకి కూడా నేను అది పట్టించుకోను. బిఫోర్ మనం అనుకుంటాం కాబట్టి క్యారెక్టర్ ఎలా చేయాలి అనుకున్నట్టు వచ్చిందా, లేకపోతే పర్ఫార్మెన్స్ వైజ్ ఏమన్నా మిస్ అయ్యామా, అటువంటి తప్పితే చెక్ చేసుకోవటం. మనం విన్నప్పుడు, మనం డిస్కస్ చేసినప్పుడు ఎలా రాబోతుంది అనేది ఒక ఐడియా మనం పెట్టుకుంటాం కదా, టీం అందరం కలిసి ఇది చేసినప్పుడు అది ఎంతవరకు రీచ్ అయ్యామనేది చూసుకోవటం అంతే. ఓకే, ఇంట్రెస్టింగ్. సో బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ వచ్చేసారు మేబీ 1 yearలో. సామజవర్గన్న, ఓం భీమ్ బుష్, 2 మూవీస్ నాకు బాగా నచ్చాయి. ఐ థింక్ ఫస్ట్ మూవీ మోర్ యూనివర్సలీ లైక్డ్, అది ఫుల్ ఫ్యామిలీ అండ్ యూత్. అది సెకండ్ మూవీ కొంచెం వ్యాకీగా ఉంటుంది, ఓన్లీ యూత్. అది టార్గెట్ కూడా అందరినీ నవ్వించాలి. కంటెంట్ కంటే కూడా మెయిన్ ఫోకస్ చేసింది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఆ ఫిలిం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో యూత్ కోసం ఫోకస్ చేసిన సినిమా వాళ్ళందరికీ చాలా మంచిగా రీచ్ అయింది. హ్యాపీ. మీరు సామజవర్గం ఉన్న టైంలో కూడా ఒక ప్రెస్ ఇంట్రాక్షన్లో మీతో మాట్లాడాను సార్. అప్పుడు మీరు అన్నారు, దీని తర్వాత నేను ఎక్కువ ఫ్యామిలీ మూవీస్ చేయాలనుకుంటున్నాను, యూనో ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్ని నేను ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాను, స్పెసిఫిక్ కాకుండా. అండ్ సామజవర్గం నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అందరికీ నచ్చింది. సో ఆర్ యూ గెటింగ్ మోర్ అండ్ మోర్ స్క్రిప్ట్స్ ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్లో? బేసిక్గా నేను ఒక 2 years వరకు కూడా ఎప్పుడు ప్లాన్ చేసుకుని ఉంటానండి. అంటే 3-4 ఫిల్మ్స్ ఎప్పుడు ప్లానింగ్లోనే ఉంటాయి. సో సామజ టైంకే ఇవన్నీ ప్లాన్డ్. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న 2 films వరకు ప్లాన్. ఆ తర్వాత ఏంటనేది ఒక 5-6 స్క్రిప్ట్స్ మీద వర్క్ చేస్తున్నాం. సో ఇప్పుడు వచ్చే ఇది బట్టి ఆడియన్స్ ఏ జానర్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో చూసి ఓన్లీ ఎంటర్టైనర్ లేకపోతే ఓన్లీ ఫ్యామిలీ అలా కాకుండా ఫ్యామిలీయే ఎంచుకున్న, ఫ్యామిలీలో ఏదో ఒక కొత్తదనం, ఏదో ఇంకొక పార్ట్ని ఇంక్లూడ్ చేయటం, ఇంకొక జానర్ని ఇంక్లూడ్ చేయటం. ఇప్పుడు ఇది ఎంటర్టైనర్ డ్రామా, ప్యూర్ డ్రామా. దీనికి ఎంటర్టైన్మెంట్ డ్రామా. బట్ డ్రామా ఒకటే వెళ్ళామంటే కనుక అందరూ అప్రిషియేట్ చేస్తారు, కానీ వైడ్ ఆడియన్కి వెళ్ళాలి అంటే ఎంటర్టైన్మెంట్ కలిపితేనే అది బాగుంటుంది అనేది ఇదంతా మేము టీం కింద ఫాలో అయ్యి మేము ఆలోచించేసుకునేదే. బట్ అల్టిమేట్గా ఆడియన్స్ నుంచి ఒక్కొక్కసారి అనుకున్నట్టు రాదు, రిజల్ట్ అక్కడికి వెళ్ళాకనే వస్తుంది. బట్ ఇప్పుడు దాకా మా జడ్జిమెంట్లో అయితే మాత్రం 90% అనుకున్నట్టే వచ్చింది. మేబీ టూ మచ్ మేము ఆడియన్స్తో కలిసే ఎక్కువ సినిమాలు చూడటం, లేకపోతే ఆడియన్స్లోనే ఉండటం వల్ల మేబీ మాకు 90% వరకు మేము అనుకున్నది సక్సెస్ అవుతున్నాం అనుకుంటున్నాను నేను. I'm so happy to hear that, sir. అంటే మీరు 90% అనుకున్న, that's a very good number. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఆ 10% కూడా మిస్ అయ్యాం. అది కంటెంట్ ఓకే చేసిన టైంలో ప్రామిసింగ్గా అనిపించిన, రిలీజ్ టైంకి అర్థమైపోయేది. బట్ ఆ కేర్ కూడా ముందు నుంచి ఇప్పుడు తీసుకోవడం జరిగింది. సామజా నుంచి మొదలుపెట్టా అలా కేర్ తీసుకోవడం. ఓకే. ఇప్పుడు ఇది ఓం భీమ్ బుష్ చూడని వాళ్ళకి కొంచెం స్పాయిలర్ లా ఉంటుంది. సో యూ మైట్ వాంట్ టు స్కిప్ దిస్ క్వశ్చన్. కానీ సార్, మీరు ఓం భీమ్ బుష్ 3rd act లో యూ కైండ్ ఆఫ్ ప్లే ద రోల్ ఆఫ్ గే మ్యాన్. అండ్ నాకు అది చాలా రిస్కీ అనిపించింది. అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ టు సీ. ఇంత పెద్ద స్టార్ అలాంటి రోల్ని మొహమాటం లేకుండా యాక్సెప్ట్ చేసి ప్లే చేసి, యు ఆర్ బీయింగ్ పేర్డ్ అగేన్స్ట్ అ బాయ్ హూస్ ప్రిటెండ్ లైక్ హూ థింక్స్ హీస్ అ గర్ల్, ట్రాన్స్ ఉమెన్. సో ఆ రోల్ చేస్తున్నప్పుడు వాట్ వాస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్? కొంచెం రిస్కీయే కదా మన తెలుగు ఆడియన్స్
రిస్క్ 100% రిస్క్. మామూలుగా బయట నుంచి వస్తే నేను అసలు అది పట్టించుకోను. నేను రిస్క్ ఎలాంటిది పట్టించుకోను. దాంట్లో కూడా ప్యూరిటీ చూసా. అంటే మనం చెప్పింది లవ్ స్టోరీయే. మనం గే అని చెప్పేసి మనం వాళ్ళని తక్కువ చేసి చూపించడం, లేకపోతే అది ఆడు ఇన్నర్ ఫీలింగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిన ఇది. ఆడు వాంటెడ్లీ ఆ క్రిమినల్ మైండ్తో తెచ్చుకున్నదో లేకపోతే ఇది కాదు, అది నేచర్ త్రూ వచ్చిన ఇన్నర్ సెన్స్. అది వాడు కూడా లవ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ లవ్ యాంగిల్నే చూసాను తప్పితే నేను దాంట్లో ఇది చూడలేదన్నమాట. ఏది ఏమంటారు దాన్ని, మగ ఆడ అలాంటివి చూడలేదన్నమాట నేను. బేసిక్గా వాళ్ళలో కూడా లవ్ ఉంది, అది ఎవరు టచ్ చేయని పాయింట్. చాలామంది కూడా ఉన్నారు అలా, చాలామంది ఉన్నారు. బట్ మనకి అది ఓపెన్గా చెప్పడం చాలా ఇబ్బంది, తెలుగు కల్చర్కి, ఇండియన్ కల్చర్కి. బట్ బయట అది వెరీ వెరీ కామన్ థింగ్. సో కొంచెం మనం బ్రాడ్ మైండ్తో ఆలోచించామంటే కనుక అది చాలా 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 చేయాల్సిన ఇదే కంపల్సరీ. మనకి యాక్సెప్టెన్సీ ఆ ఒక్క పార్ట్లో ఓం భీమ్ బుష్ లాస్ట్ 15 minutes వరకు పీక్స్లో ఎంజాయ్ చేసాం. లాస్ట్ అలా పెట్టేవి ఎందుకని నన్ను బోల్డ్ మంది అడిగారు. ఓకే, కొంతమంది ఒక 10-15% మాత్రం ఇది కదా, ఇలాంటిది కదా చేయాలి అని చెప్పారు. మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ని తీసుకుని వెళ్ళిపోయారు దాంట్లోంచి. ఎవరైతే ఈ 15% ఉన్నారో, నేను ఏదైతే చెప్దాం అనుకున్నానో వాళ్ళు దానికి సాటిస్ఫై అయిపోయారు. సో ఓవరాల్ చూసుకుంటే ఎలాంటి కొత్త పాయింట్లు లేకపోతే ఇలాంటి రిస్కీ పాయింట్లు చెప్పినప్పుడు సింగిల్ ఎజెండా మీద వెళ్ళిపోకుండా దానికి ఇంకొకటి మిక్స్ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది. అట్లీస్ట్ ఇప్పుడు నా మీద ఒక ఐడియా ఉంటుంది, ఓకే వీడు ఇంత రిస్క్ చేశాడేంటి, సో ఇంకొక నేను 2-3 అలాంటివి చేశానంటే ఈ రిస్కే చేస్తాడు రా. రిస్క్ 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 చేయడానికి మనం యాక్సెప్టింగ్గా ఉంటే చాలా గొప్ప కథలు వస్తాయి, చాలా గొప్ప కథలు వస్తాయి. రాసే రైటర్ మైండ్ సెట్ మారుతుంది. సో అంతే, దానివల్ల ఎంచుకోవటమే అది. అది వాంటెడ్లీ మధ్యలో పెట్టానండి ఆ సినిమా. వాంటెడ్లీ నేను ఓం భీమ్ బుష్ అనే సినిమా నా నీట్గా 3-4 సినిమాలు ప్లానింగ్లో రెడీ అయిపోయినా ఆ రిస్క్ ఉందని అది తీసి అది నేను కొంచెం తెలుగు ఆడియన్స్కి అలవాటు చేయాలి. నెక్స్ట్ చేయబోయేవి ఇంకా హట్కే సినిమాలు. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ నేను అది ఇచ్చేసానంటే షాక్ అయిపోతారు. కొంచెం అది పెద్ద స్కేల్ సినిమాలు. సో ఇది ఎంటర్టైన్మెంట్ కూడా కుదిరింది కాబట్టి దాంట్లో ఇది అటెంప్ట్ చేసేద్దాం, ముందు స్లోగా అలవాటు చేద్దాం. ఏదైతే నేను స్టార్టింగ్ ఇనీషియల్గా డిఫరెంట్ సినిమాలు అలవాటు చేద్దాం అని చేశానో అది చేయడం వల్ల డిఫరెంట్ స్టోరీస్ నాకు ఎలా వస్తున్నాయి. ఇప్పుడు ఇది కూడా అంతే, రిస్క్ను కూడా ఇది ఏమన్నా రిస్క్ చేయగలుగుతాడరా అనేది అలవాటు చేస్తాను. సో ఇది ఒక చిన్న టెస్ట్ లా కూడా, టెస్ట్ టు బీ ఫ్రాంక్ టెస్ట్. కానీ అలా అని మనం చెప్పకూడదు, అయిపోయింది కాబట్టి వచ్చింది కాబట్టి. ఐ మీన్ దట్ ఈస్ బ్యూటిఫుల్. అంటే ఇప్పుడు మీరు ఇంకా పెద్ద స్కేల్లో చేయాలనుకుంటున్నారు. అవును. నాకు యాక్చువల్లీ ఓం భీమ్ బుష్ సినిమా, నా సినిమా ఎప్పుడు యంగ్స్టర్స్ లేకపోతే మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అదే స్టోరీ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు యూఎస్లో అండ్ ఫ్యామిలీస్లో బాగా చూసేవారు. ఓం భీమ్ బుష్ మరి పిల్లలకి ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ పిల్లలు కనెక్ట్ అయినట్టు ఆ సినిమా, అంటే మేబీ ఎందుకు కనెక్ట్ అయ్యారో తెలియదు, మరి ఆ టైటిల్కో లేకపోతే మా గెటప్లకో తెలియదు, కానీ విపరీతంగా పిల్లలు గుర్తించడం నేను చాలా తక్కువ చూశాను. ఓకే, ఓం భీమ్ బుష్ తర్వాత కొంచెం పిల్లలు ఇన్ ద సెన్స్ మరీ చిన్న పిల్లలు కాదు, ఒక 6 years ఏజ్ నుంచి కొంచెం ఒక 10 years వరకు పిల్లలు విపరీతంగా నాకు ఓం భీమ్ బుష్ గురించి చెప్తూ ఉంటారు అనమాట. పార్ట్ 2 వేసారు కదా లాస్ట్, ఎప్పుడు అని. అరే పెద్దోళ్ళు ఎవరు అడగట్లేదు, మీరు అడుగుతున్నారు ఏంట్రా అనుకున్నా. అలా నాకు చాలామంది చాలా మెమరీస్ ఇచ్చారు పిల్లలు. మేబీ వాళ్ళకి తెలియదు కదా, లాస్ట్కి వచ్చేసరికి ఇది అంత ఇది ఉండదు కదా, వాళ్ళు ప్యూర్గా చూసారనమాట సినిమాని. సో అది ఫీల్ అవుతున్నాను నేను. ఓకే, దట్స్ సో నైస్. ఇప్పుడు మీకు ఏదో ఒక ఐడియా వచ్చిందా సార్, ఫ్యూచర్లో పిల్లలకి కూడా ఒక సినిమా చేయాలని? 100% ఉందండి. పిల్లలకి చెప్పేటప్పుడు ఏంటంటే టూ డిఫరెంట్ వెళ్ళిపోకూడదు. వాళ్ళ ఏజ్లో చూస్తున్న సరౌండింగ్స్లో ఉన్న స్టోరీనే పిక్ చేయాలి. సో అటువంటి స్టోరీ కుదిరితే మాత్రం ఫస్ట్ టచ్ చేయడానికి వెయిటింగ్ మంచిగా. అంటే మరి వన్ సైడ్ అయిపోయినా కూడా అది పిల్లలు ఇది కింద అయిపోతుంది, మనం చేసేది ఏముండదు. నిజంగా తారే జమీన్ పర్ లాంటి పాయింట్లు కానీ నాకు చాలా ఇష్టం సినిమా. అలాంటివి వస్తే మాత్రం ఇమ్మీడియట్ మిగతాన్ని పక్కన పెట్టన్నా చేసేస్తా.
సో యువర్ డాటర్ ఇస్ లైక్ అబౌట్ 11 years old కదా సార్? ఓకే. సో మీ డాటర్తో సినిమా గురించి కాన్వర్సేషన్స్ ఎలా ఉంటుంది? నా ఎంటర్టైన్మెంట్ చాలా ఇష్టం. ఎంటర్టైన్మెంట్ చాలా ఇష్టపడుతుంది. యాక్షన్ అవి చేయొద్దని మొహం మీదే చెప్పేస్తుంది. అవునా? ఎందుకు చేయొద్దు, యాక్షన్ చేయాలి కదా, అన్నీ చేయాలి కదా అంటే మనం యాక్షన్ చేసినప్పుడు అలసిపోయి వస్తాం కదా ఇంటికి. సో దానికి ఇష్టం ఉండదు అనమాట. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అన్నట్టు. నేను చాలా కౌంటర్లు, నేను ఆ స్పాట్ రియాక్షన్స్ ఇవన్నీ కూడా మా పాప చూసి నేను చాలా సినిమాల్లో వాడా. నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ వావ్. సో ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి నౌ ఐఎమ్ ఏబుల్ టు సీ దిస్ ఇన్ అ డిఫరెంట్ వే. స్వాగ్ లో కూడా ఆ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎక్స్పెరిమెంటేషన్ ఉంది, అండ్ ఇట్స్ ఆల్ డన్ విత్ ఇన్ ఒక బడ్జెట్ లో చేసినట్టు. అంతే అంతే అంతే. బడ్జెట్ యాక్చువల్లీ ఈ సినిమాకి ఇంకొంచెం పెరిగింది. బడ్జెట్ అనేది నిజంగా పెట్టుకోలేదండి మా సైడ్ కానీ ప్రొడ్యూస్. మాకు ఒక ఐడియా ఉంది, టెంటేటివ్గా ఇది అనుకున్నాం. మాకు ఎటువంటి ప్రెషర్ లేదు ఈ స్టోరీ చెప్పడానికి. నిజంగా బడ్జెట్ కావాలి ఈ సినిమా కథ చెప్పడానికి. ఎందుకంటే 4 టైం లైన్లు చెప్తున్నాం మనం. సో ఎక్కువ హైదరాబాద్ కంటే ఎక్కువ బయట చేయవలసి వచ్చేదన్నమాట. సో బడ్జెట్ వైజ్ అయితే ఎక్కువే అయ్యింది. బట్ ఆ చూసినప్పుడు మీకు అథెంటిక్ ఫీల్ రావడం కోసం పెట్టిన బడ్జెట్. ఎక్కువ క్యారెక్టర్లు, ఎక్కువ మంది కూడా ఉండరు ఆర్టిస్టులు, 4-5 స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటారు అంతే. మిగతా నేనే 4 క్యారెక్టర్లు ఉంటాయి కాబట్టి. సో రాజరాజ చోరా టైం నుంచి కూడా మీరు ఇంకా హసిద్ గోలి గారు ఈ ఐడియాతో ట్రావెల్ చేస్తున్నారా సార్? రాజరాజ ఫస్ట్ కాపీ చూసుకున్నప్పుడు అంటే ప్రాపర్గా అయిపోయిన తర్వాత విత్ సౌండ్ ఇదంతా చూసుకున్న తర్వాత అనాలిసిస్ చేసుకున్నాం బయటకు వచ్చి. ఇది ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇంటర్వెల్కి ఇలా జరుగుతుంది, ఇంటర్వెల్కి ఏదైతే ఇలా జరుగుతుందని అనుకున్నామో ఇప్పుడు మనం ఇదే ఇంటర్వెల్ని ఇలా అయితే ఎలాగా, అలా అయితే ఎలాగా, అలా చేస్తే ఎలా ఉంటుంది అనే చిన్న డిస్కషన్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మేము షో చూసుకుని ఇంటికి వెళ్ళే లోపు అరే ఇలా పెడితే ఎలా ఉంటుంది, అలా పెడితే ఎలా ఉంటుంది అని హసిత్ చెప్పటం అదిరిపోయింది. ఇది బ్లాక్, ఇది ఇప్పుడు కంటెంట్, దీన్ని బట్టి మీరు రాసుకుంటానంటే కథ రాసుకోండి, నెక్స్ట్ సినిమా ఇదే చేద్దాం అని ఫిక్స్ అయిపోయాము. ఆ రిజల్ట్ రాలేదు ఇంకా, అంటే ఆడియన్స్ నుంచి రిజల్ట్ రాలేదు, ఇది రాలేదు, బట్ వెరీ స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. ఆ సినిమా కూడా డెఫినెట్గా అంటే మనం అది వర్కౌట్ అవుతుందని కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడే మనం ముందుకి పెద్ద ప్రయోగానికి వెళ్తాం కదా. సో అక్కడే పుట్టిందన్నమాట. రాజరాజ రిలీజ్కి ముందే మేము ఇది చేద్దామని ఫిక్స్ అయ్యాం. నేను కానీ ఇంత కథ అవుతుంది అనుకోలేదు నేను. నిజంగా నాకే ఆ కంటెంట్ మొత్తం రెడీ అయ్యాక ఆశ్చర్యం వేసింది. అంటే ఇది సినిమా కింద చేయొచ్చా అంటే భయ్య మీరు ఎలా అంటారు అంటే ఇది చెయ్యొచ్చు, 100% చేయొచ్చు, నేనైతే 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను అన్న తర్వాత ఇంక దిగి ఓకే 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 ఇప్పుడు మొత్తం రెడీ చేయడానికి ఒక 8-9 months పట్టింది. మొత్తం రెడీ చేసుకున్న తర్వాత నెమ్మదిగా టీం అది సెట్ అవ్వటం. టీం అందరూ కూడా సేమ్ ఇదే రియాక్షన్, ఏంటి ఇది అసలు నువ్వు ఏం చేసి రాసేవరా అనే ఫస్ట్ అందరూ అనేవారు. సో స్లోగా అలా 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 అందరం గ్యాదర్ అయ్యి టీం ఫామ్ అయ్యి షూట్ చేసి మొత్తానికి ఇలా. ఓకే, ఇప్పుడు రాజరాజ చోరా టీమ్ స్వాగ్ టీమ్ సేమ్ మొత్తం సేమ్. ఇంట్రెస్టింగ్. అంటే మీరు రాజరాజ చోరా పోస్ట్ చేస్తున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది, కానీ ఇప్పుడు ఈ నారేటివ్ యూనివర్స్, సీక్వెల్స్, ప్రీక్వెల్స్ ఇవన్నీ పాపులర్ అయిపోయాయి కదా సార్ ఈ టైంలో. ఎవ్రీ అదర్ మూవీ దే ఆర్ అనౌన్సింగ్ ఒక పార్ట్ 2 ఇది అని. ఇప్పుడు స్వాగ్ కి రాజరాజ చోరాకి ఏదైనా లింక్ ఉందా? అండ్ ఆర్ యూ సీయింగ్ స్వాగ్ యాజ్ అ పొటెన్షియల్ ఫ్రాంచైజ్? యాక్చువల్లీ ఉందండి, మేము ఇనీషియల్గా అనుకున్నప్పుడు ఉంది. బట్ ఫిల్మ్ కింద ఇది ఉన్నప్పుడు మనం ఇంత టైంలో చెప్పాలని అనుకుంటాం కదా, ఆ టైం కన్స్టెంట్స్ వల్ల అవి ఎంటర్టైన్మెంట్ కింద ఉంటాయి అవి కూడా. సో ముందు మన కథ ముఖ్యం, ఎంటర్టైన్మెంట్ ఓకే అని చెప్పి అది పక్కన పెట్టి ఇంకొకలాగా డైవర్షన్ తీసుకున్నామండి. స్వాగ్కి ప్రీక్వెల్స్ ఉంటాయి. మీకు స్వాగ్లో 4-5 క్యారెక్టర్లు ఉన్నాయి కాబట్టి కొన్ని హాఫ్వే డైరెక్ట్ ఓపెన్ అవుతాయి కాబట్టి వాళ్ళ ప్రీవియస్ స్టోరీ ఏంటనేది చాలా ఇంట్రెస్టింగ్గా ప్రిపేర్ చేసుకుని సెట్ చేసుకుని చేసుకోవచ్చు హ్యాపీగా. అలా ఒకే సినిమాతో మనకి 4 ప్రీక్వెల్ చేసే ఆపర్చునిటీ అయితే ఉంది. అంటే ఒక్కొక్కటిది ఒక్కొక్క క్యారెక్టర్ కదా. సో ఇంత టైమే స్టోరీ, ఇంత టైం ఒక్కొక్కటిది ఉంటుంది. సో ముందేంటి అనేది మనం నీట్గా 2.5 hours సినిమా చేసుకోవచ్చు, అందరితో చేసుకోవచ్చు. ఓకే ఓకే.
సో సామజ వర్గమన అని టైటిల్ ఎందుకు ఎంచుకున్నారని ఆ టైంలో మిమ్మల్ని అడిగినప్పుడు మీరు అన్నారు ఆ అచ్చ తెలుగుదనం ఉండాలి ఇదని. సో అట్లీస్ట్ స్వాగ్ అనే టైటిల్ సజెస్ట్ చేసినప్పుడు మీరు అప్పుడు ఆ డిస్కషన్ స్టేజ్లో మీరు హసద్ గారికి చెప్పారా కాదు వేరే టైటిల్ ఏదైనా? లేదు లేదు, ఇది వాంటెడ్లీ. ఓకే. యాక్చువల్లీ మీకు ఆ పాయింట్ అన్నాను కదా, మేము ఎప్పుడైతే ఆ పాయింట్ వచ్చినప్పుడు రెడీ చేద్దాం అనుకున్నాం కదా, అప్పుడే స్వాగ్ అని టైటిల్ పెట్టుకోవడం జరిగింది. బట్ స్వాగ్ అనేది ఊరికే స్వాగ్ కింద కాదు, దీనికి ఏమైనా పెట్టుకుంటే మంచిగా సెట్ అవుతుందనే ఉద్దేశంతోనే స్వాగనిక వంశానికి సుస్వాగతం అని మెయిన్ ఇది పెట్టాం. అదే పెడదామని, స్వాగ్ని మనం దాంట్లోంచి తీద్దామని. బట్ మరీ పెద్ద టైటిల్ ఇక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడ దాకా అంటే ఎంతమందికి అర్థం అవుతుంది? స్వాగనిక ఇదంతా కొంచెం మరీ గ్రాంధికం ఫీల్ వస్తుందేమో, వద్దు అని చెప్పి స్వాగ్ అని చెప్తే అందరూ చాలా బాగుందన్నారు. సో స్వాగ్ అచ్చ తెలుగు సినిమా. సార్ మెంటల్ మదిలో టైంలో కూడా ఇదే జరిగిందా? ఎందుకంటే నాకు ఆ డౌట్, మెంటల్ మదిలో కింద మన వ్యాలకించరాదటే అని ఉంటుంది, అది అనుకున్నారు ఒరిజినల్ టైటిల్ పెట్టాలని. మెంటల్ మదిలోకి వేరే బ్యూటిఫుల్ టైటిల్ అండి. ఆ బ్యూటిఫుల్ టైటిల్ చెప్పి నాకు వివేక్ నరేషన్ ఇస్తుంటే 10th మినిట్కే నేనైతే ఈ ఫిల్మ్ చేస్తున్నా, మీకు ప్రొడ్యూసర్ ప్రెషర్తో పంపారా నా దగ్గరికి, లేకపోతే మీకు జెన్యున్గా నేను నచ్చొచ్చారా అంటే, లేదు భయ్య జెన్యున్గా నచ్చొచ్చారు అంటే డన్, నేను సినిమా చేస్తానని చెప్పేసి. అంత ఇష్టమైన టైటిల్ నాకు అది. చిన్న ఇది వల్ల నేను అప్పుడు లేని ఊర్లో వివేక్ కూడా మెంటల్ మధులు అని పెట్టడం ఇష్టం లేదు నిజంగా. చిన్న ఉంటాయి కదా, దానివల్ల పెట్టేవాల్సి వచ్చింది అనమాట. అది వేరే బ్యూటిఫుల్ టైటిల్, దాని కింద మనవి ఆలకించరాదు. ఎందుకంటే నేను ఆ 2 టైటిల్స్ చూసి ఆ పాట విన్నాక నాకు ఎందుకు అనిపించింది మనవి ఆలకించరాదటే మస్ట్ హావ్ బీన్ ఒరిజినల్ టైటిల్. మనవి ఆలకించరాదటే టైటిల్ కాదు, అది ఇదేనండి, శీర్షికే అప్పుడు కూడా పెట్టుకున్నది. ఓకే. సో ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా, యయాతి, సింగ, భవభూతి, మహారాజు. నాకు పర్సనల్గా ఈ క్యారెక్టర్ బాగా నచ్చారు. భవభూతి మీరు సినిమా చూసాక అందరూ నచ్చుతారు. యంగ్ ప్రజెంట్ మీరు చాలా సినిమాలు నన్ను చూస్తారు కాబట్టి, నార్మల్గా కూడా చూస్తారు కాబట్టి ఆవిడ మీద చిన్న చూపు ఉంటుంది. బట్ వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో అట్రాక్ట్ చేస్తారు, డౌట్ లేదు. విచ్ క్యారెక్టర్ యూ హ్యాడ్ ద మోస్ట్ ఫన్ సార్ ప్లేయింగ్? ఫన్ అన్నట్లో ఒక రకమైన ఫన్ ఉంటుంది, అందరిది బ్యాలెన్సే. బట్ వీడి క్యారెక్టర్ మాత్రం చాలా సంవత్సరాలు గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది. ఇది యయాతి వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, అంటే ఒక 7 ఆడపిల్లలకి తండ్రి క్యారెక్టర్. సో అది థియేటర్లో మీరు చూస్తున్నంతసేపు మీరు థియేటర్లో ఉన్నది అన్నీ మర్చిపోతారు. యయాతి ఎపిసోడ్ మాత్రం అన్నీ మర్చిపోయి వావ్ ఆ ఫీలింగ్ అయితే వస్తుంది వాడి స్టోరీకి. ఓకే. ఇప్పుడు మనం జడ్జ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, మీ చాలా క్లోజ్గా మీ రైటర్ డైరెక్టర్స్ని గైడ్ చేస్తూ ఉంటారు. అండ్ నాకు ఇది తెలుగు ఇండస్ట్రీ గురించి చాలా నచ్చుతుంది. మనకున్న హీరోస్ దే ఆర్ నాట్ జస్ట్ హీరోస్, వాళ్ళకి స్టోరీ మీద మంచి ఐడియా ఉంది, వాళ్ళే అన్ని కలిసి దే బిల్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. మీరు కానివ్వచ్చు, నానిగారు కానివ్వచ్చు, అడవి శేష్, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, ద లిస్ట్ గోస్ ఆన్. నాకు ఇది తమిళ ఇండస్ట్రీలో, హిందీ ఇండస్ట్రీలో పెద్దగా కనిపించలేదు. సో వేర్ డూ యూ రీటైన్ దట్ సెన్స్, హౌ డూ యూ రీటైన్ దట్ సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ సార్? ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇండస్ట్రీ రూల్స్ వేరే, ఇండస్ట్రీ సినిమాని చూసే విధానం వేరే. కొన్నిసార్లు మనకి సినిమా చూస్తే అర్థమవుతుంది ఈ సినిమా ఎలా అప్రూవ్ చేశారని. సో దెన్ యూ అండర్స్టాండ్ కదా. సో హౌ డిడ్ యూ రీటైన్ దట్ జడ్జ్మెంట్? ఒక్కొక్కరిది ఒక సెన్స్ ఉంటుంది, అంటే ఒక్కొక్కరికి ఒక పికింగ్ టేస్ట్ ఒకలా ఉంటుంది. నేను బేసిక్గా ఓన్లీ ఏదైతే ప్లాట్ ఫ్రెష్ ఉందా, కొత్తగా ఉందా లేదా చూసుకుంటా. నేను ఎక్కువ కొత్త వాళ్ళతో చేస్తాను కాబట్టి కొంచెం తయారైన తర్వాత స్టోరీ వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారా లేదా అనేది చూసుకొని ఇది ఏ ఆడియన్స్కి అనేది వెరీ క్లియర్గా ఫిక్స్ అయిపోతుంది. ఫ్యామిలీ అంటే ఓన్లీ ఫ్యామిలీ, ఇంకా నాకు అనవసరం. నాకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోతే యూత్ ఎలిమెంట్ అవి నాకు అనవసరం. ఎంటర్టైనర్ అంటే యూత్ ఎంటర్టైనర్ అంటే యూతే. నేను దాంట్లో ఫ్యామిలీ రిలేషన్స్ పెడదాం, లేకపోతే చిన్న సెంటిమెంట్ పెడదాం, అవి తీసుకురాను. ఆ జానర్ ఏదైతే ఫిక్స్ అయ్యామో ఆ జానర్కి స్టిక్ ఆన్ అయ్యి స్లోగా టీమ్ని, అంటే నేను ఒక్కనే కాదు, డైరెక్టర్ నేను ఎలా సింక్ అవుతాం, కెమెరామ్యాన్, ఎడిటర్ అందరూ టీం అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మనం
చాలాసార్లు షూట్కి వెళ్ళే ముందే చాలాసార్లు రన్ చేస్తాం కాబట్టి దొరికేస్తాయండి ఫ్లాలు. అక్కడ కనుక మనం జెన్యున్గా ఉన్నామంటే దొరికేస్తాయి, ఫ్లాలు దొరికేస్తాయి. ఫ్లాల్ ఇన్ ద సెన్స్ ఏమి ఉండదు. మనం ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చాను నేను, ఎక్కడి నుంచి వచ్చానంటే ఇంటి దగ్గర నుంచి ఇంటర్వ్యూకి వచ్చాను, అయిపోయింది. ఇంటి దగ్గర నుంచి ఎలా వచ్చాను, ఏ రూట్లో వచ్చాను, ఇదంతా కూడా కొన్నిసార్లు మనం చెప్పాల్సి వస్తుంది. అంత అవసరం లేదు. నేను అనేది అది ఆ ఫ్లాల్ అంటే ఎక్కడన్నా లెంత్ పెరుగుతుందా, ఎక్కడన్నా మనం అనవసరంగా టైం వేస్ట్ చేస్తాం. అనవసరంగా టైం వేస్ట్ చేస్తాం ఇన్ ద సెన్స్ మనం ఎక్కువ తీయటం వల్ల చూసేవాడికి టైం వేస్ట్. అది నా ఫీలింగ్. సో ఎంతసేపు వాడిని ఎంగేజింగ్గా పెట్టగలుగుతున్నాం, మనం అనుకున్న స్టోరీని ఎంత స్పీడ్గా కాన్ఫ్లిక్ట్లు ఓపెన్ చేయగలుగుతున్నాం, ఎంత స్పీడ్గా ఒక మంచి షాకర్తో ఇంటర్వెల్ ఇస్తున్నాం, మళ్ళీ ఎంత స్పీడ్గా సినిమా ఫినిష్ చేస్తున్నాం, లాస్ట్కి అందరిది ఎంత ఫాస్ట్గా రౌండ్ అప్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి టైం లేదు. ఇదివరకంటే మన సినిమా టైమింగ్ 3 గంటలు 3.25 గంటలు. అదే అలవాటు నాకు. కాలేజ్ వరకు కూడా అలాంటి సినిమాలు చూసాం. 3 గంటలు మినిమం ఉండేవి సినిమాలు. ఇప్పుడు మనకు 2.5 గంటలు పెద్ద సినిమా. ఈలోపే చెప్పేయాలి చాలా చాలా విషయం. సో ఆడు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నాడా, లేకపోతే ఇంట్రెస్ట్ ఎక్కడన్నా మిస్ అవుతున్నాడా, లేకపోతే ఆ పాయింట్ ఆల్రెడీ వచ్చేసిన పాయింటా, కొత్త పాయింట్ అయితే ఇంకెంత ఇంట్రెస్టింగ్గా పెట్టాలి మనం. ఇటువంటివన్నీ కూడా ప్రీ ప్రొడక్షన్లోనే చేసేసుకుంటాం. షూట్కి వెళ్ళిన తర్వాత ఎవడు పక్కడు దాంట్లో ఇంక ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎవడి పని ఆడిదే స్మూత్గా అయిపోతుంది. మళ్ళీ ఎడిట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా లాస్ట్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు సార్ మీరు అంటున్నారు కదా కొత్త కంటెంట్, మీరు కొత్త కాన్సెప్ట్స్ వెతుకుతారని. ఈ కొత్త కాన్సెప్ట్స్ అనేది ఒక 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం అంత ప్రస్తావన లేదు. అసలు లేదు. ఇప్పుడు చాలా ఉంది. ఇప్పుడు ఎవ్రీవన్ ఇస్ సేయింగ్ కంటెంట్ ఇస్ కింగ్, స్టోరీ ఇస్ ఎవ్రీథింగ్. ఆ అవేర్నెస్ అందరికీ వచ్చేసింది. ఈ అవేర్నెస్ రావడంతో జనాలకి యూజువల్గా ఫ్రెష్ ఐడియాస్ పెరిగాయా, లేకపోతే అందరూ ఫ్రెష్ ఐడియాస్ చేయాలని అందరూ ఆ ఫ్రెష్ ఐడియాస్లోనే ఒక రొటీన్ ఐడియాస్ ఇస్తున్నారా? అది డిపెండ్స్ అండి. అది అంటే ఎవరు ఆలోచనలు అండ్ ఎవరి ఇన్స్పిరేషన్ వాళ్ళది ఉంటుంది, చెప్పలేము. అది మనకి కొత్తగా వెళ్ళిపోతాం, కొత్త సినిమాలు చేస్తాం. కానీ సడన్గా ఒక కమర్షియల్ సినిమా వస్తుంది, అదిరిపోతుంది. అది అసలు కోట్లు కొట్టేస్తుంది. మళ్ళీ అందరూ టర్న్ అవుతారు ఇటు. ఓకే, ఇది ప్రాసెస్. మనకి 90s కూడా డిఫరెంట్ సినిమాలు ఉండేవి, చాలా డిఫరెంట్ సినిమాలు ఉండేవి తెలుగులో. అంటే వెరీ హానెస్ట్ స్టోరీస్ అనమాట. రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన, జంధ్యాల గారి సినిమాలు, విశ్వనాథ్ గారి సినిమాలు, అవి కొత్త అప్రోచ్ అప్పుడు మనకి. అప్పుడు డిఫరెంట్. అవి ఆడుతున్న కమర్షియల్గానే ఉండే. 2000స్లో ఏమైపోతుందంటే ఎర్లీ 2000స్లో ఓన్లీ కమర్షియల్ అయిపోయింది. ఇంకా తక్కువ మంది హీరోలు ఉన్నారు అప్పుడు. మన 4-5 హీరోలు ఉండేవాళ్ళు, పెద్ద హీరోలు. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు తక్కువ ఉండేవారు అప్పుడు. ఒక ప్యాటర్న్లో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు అభిమానులు అందరు హీరోలు అదే ప్యాటర్న్లో కోరుకునేవారు. సో అందరూ ఒక్కొక్కసారి ఆ జానర్ని టచ్ చేసుకుంటా అలాగే అయిపోయింది అదంతా. అప్పుడు ఓన్లీ కమర్షియల్కి వెళ్ళిపోయింది. కొత్త సినిమా స్పేసు, కొత్త కథల స్పేస్ పోయింది మన తెలుగులో. మళ్ళా కొంచెం 2011-2012 నుంచి మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు అప్రిసియేషన్ బాగా వచ్చింది. మీడియా నుంచి అయితే కానీ, లేకపోతే యూఎస్ ఆడియన్స్, మల్టీప్లెక్స్ కల్చర్ కొత్తగా స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి మంచి అప్రిసియేషన్ స్లోగా స్టార్ట్ అయ్యి డిఫరెంట్ సినిమాకు స్పేస్ దొరికింది, కమర్షియల్ సినిమాకు స్పేస్ దొరికింది, మిడిల్ రేంజ్ సినిమాలకు ఒక స్పేస్ దొరికింది. కోవిడ్ తర్వాత ఏమైపోయిందంటే మనం వరల్డ్ సినిమా ఎక్కువ చూసేసాం. ఆడియన్స్ కూడా అందరూ అమ్మో వెరైటీ కాన్సెప్ట్లు ఇన్ని ఉన్నాయా, అక్కడ ఇన్ని ఉన్నాయి, ఇక్కడ ఉందని. అసలు మనం చేసిన వెరైటీ ఎవరు చేయలేదు ముందు, కానీ వాళ్ళు ఇప్పుడు ఎక్కువ చేశారు, ఎక్కువ వర్కౌట్ అవుతున్నాయి. దానివల్ల ఈ చూడటం వల్ల మన దృష్టిలో, ఆడియన్స్ దృష్టిలో డిఫరెంట్ అనేది ఏదో పెట్టేసుకున్నారు. సో అది ఒక రకంగా మంచిదే. దానివల్లే మనం ఇప్పుడు స్లోగా డిఫరెంట్ చేయటం కొత్త కాన్సెప్ట్లు వస్తున్నాయి. ఏదర్ డిఫరెంట్ కాన్సెప్ట్ వర్క్ అవుతుంది, లేకపోతే లార్జర్ దెన్ లైఫ్ బీభత్సమైన కళ్ళకి ఇంపుగా ఉండే సినిమాలు వర్క్ అవుతున్నాయి. నార్మల్ కమర్షియల్ ప్యాటర్న్లో మీడియం రేంజ్లో చేస్తుంటే వర్కౌట్ అవ్వట్లేదు. మీరు జాగ్రత్తగా చూస్తే వర్కౌట్ అవ్వట్లేదు. ఇదే తేడా. ఏదర్ ఎంటర్టైన్మెంట్ బాగా వర్క్ అవుతుంది ప్రజెంట్ దీంట్లో, లేదా కొత్త హట్కే కాన్సెప్ట్ వర్క్ అవుతుంది, లేకపోతే లార్జర్ దెన్ లైఫ్ పెద్ద స్టార్స్ చేసే గ్రాండియర్ వర్క్ అవుతుంది. ఇవి వర్క్ అవుతుంది నాకు తెలిసిన అబ్జర్వేషన్లో. ఇంకా నార్మల్ కమర్షియల్ ఇవి పెద్దగా వర్క్ అవ్వట్లే. సో అంటే వర్క్ అవ్వట్లేదు అంటే మనం అర్థం చేసుకోవాలి, అంటే ఆడియన్స్ అది ఇష్టపడట్లేదు. ఓకే, ఇప్పుడు వీటి మీద ఫోకస్ చేయాలి. అది మనం ఎప్పటికప్పుడు అది ఆ ట్రెండ్ మారిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా ఏ జానర్లో ఫిట్ అవుతుందని ఈ మూవీని గుర్తించడం చాలా ముఖ్యమని.
స్వాగ్ చూస్తుంటే నాకు ఒక 3-4 జానర్స్ కనిపిస్తున్నాయి. మీరు స్టార్టింగ్ లో డ్రామా అన్నారు కానీ, సో మీరు ఆ టైంలో అనుకున్నారా దీన్ని ఒక జానర్, ఏ జానర్ లో అయినా ఇది చూసి? చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు, ముసలి వాళ్ళ ఇన్ ద సెన్స్ 60-70 వాళ్ళని తీసుకొచ్చిన థియేటర్కి మామూలుగా ఎంజాయ్ చేయరు. నేను వెరీ ఓపెన్గా, నేను పెద్ద ఇదిగా చెప్పను సినిమా నాదని వాళ్ళదని. నిజంగా సినిమాలో చూసినా చేసినా ఎంత మ్యాటర్ ఉందో అంత ఓపెన్గా చెప్తా. పెద్దవాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు ఈ సినిమాని చూడటానికి. పెద్దవాళ్ళు డెఫినెట్గా ఇష్టపడతారు. ఎందుకంటే మనం డిస్కస్ చేసిన టాపిక్స్ అన్నీ చాలా రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ అరే మా చిన్నప్పుడు ఎలా జరిగింది, అవును మా చిన్నప్పుడు ఎలా జరిగింది అని డెఫినెట్గా వాళ్ళు నెవరేసుకుంటారు డౌట్ లేకుండా. సో యంగ్ బ్యాచ్కి సింగా క్యారెక్టర్ అండి, సింపుల్ డివైడ్ చేసుకుందాను అలాగా. యంగ్ బ్యాచ్కి సింగా క్యారెక్టర్ ఉంటుంది. ప్రతి మగాడికి ఇంట్రెస్టింగ్గా బావభూతి క్యారెక్టర్ అనిపిస్తుంది. ఆడవాళ్ళందరికీ రితుదిని మన మీరా గారిది విపరీతంగా కనెక్ట్ అయిపోతారు. కింగు అంతే, అందరు ఆడియన్స్కి సరిపోతుంది. యయాతి మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్, అసలు వీడిని గుండెల్లో పెట్టేసుకుంటారు. లవ్లీ. అంత బ్యాలెన్స్ చేసాం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. Thank you, thank you, లుకింగ్ thank you. ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi, this is Ritu Verma. Please subscribe to Gulti.com. Hi guys, it's me Rashi Khanna and you're watching me on Gulti.com. Hi, this is Hansika Motwani and you're watching me on Gulti.com. Hi, నేను మీ పూజా హెగ్డే and you are watching Gulti.com. Hi guys, నేను మీ రకుల్ and మీరు చూస్తున్నారు Gulti.com. Hi, this is Priyamani and you're watching me on Gulti. Hey guys, అందరికీ నమస్కారం. This is DSP here, me Devi Sri Prasad, and you're watching me on Gulti.com. Hey guys, this is Janvi Kapoor and you're watching me on Gulti.com. You're watching us on Gulti. If you like the video, please like, share and subscribe. Only love to you.